చాలా మందికి అర్థం కాని సబ్జెక్ట్. అదో అంకెలకరడని చాలా మంది అభిప్రాయం. బడ్జెట్ ప్రవేశపెడుతున్నారంటే చాలు మధ్యతరగతి ప్రజల్లో టెన్షన్ మొదలవుతుంది. ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి, ఏ వస్తువుల ధరలు తగ్గుతాయనే ఆందోళన ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబుల్లో ఏ మార్పులు చేస్తారోనని సగటు వేతన జీవులు, మధ్యతరగతి ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు. మరోవైపు వ్యాపార వర్గాలు తమకే తాయిలాలు ప్రకటిస్తారోనని ఆశగా వెయిట్ చేస్తుంటారు. బడ్జెట్ 2025పై మధ్యతరగతి వర్గాలు, వేతన జీవులు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. మోడీ 3.0 సర్కారులో తొలి పూర్తి బడ్జెట్ కావడంతో అన్ని వర్గాల్లోనూ ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. ట్యాక్స్ రిలీఫ్ ఉంటుందనే అంచనాల్లో ఉన్నారు. ముఖ్యంగా బేసిక్ ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి పెంచొచ్చని, పన్ను స్లాబుల్లో సర్దుబాటు చేయొచ్చని, స్టాండర్డ్ డిడక్షన్ పెంచొచ్చనే వాదనలు ఉన్నాయి. బడ్జెట్ టైం దగ్గర పడుతున్న కొద్దీ అందరి దృష్టి బడ్జెట్ అంచనాలపైనే ఉంది. నిర్మలా సీతారామన్ వరుసగా 8వసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. భారతదేశ చరిత్రలో ఇన్నిసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మొదటి ఆర్థిక మంత్రిగా రికార్డు సృష్టించనున్నారు. రికార్డులను పక్కన పెడితే ఈ బడ్జెట్లో అయినా ట్యాక్స్ పేయర్లకు ఉపశమనం దొరుకుతుందని అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. కొత్త విధానం కింద ప్రాథమిక మినహాయింపు పరిమితిని 3 లక్షల నుండి 5 లక్షలకు పెంచుతారని భావిస్తున్నారు. ఇది వ్యక్తిగత ట్యాక్స్ పేయర్లకు ఉపశమనం కలిగించి పునర్వినియోగ ఆదాయాన్ని పెంచుతుందని భావిస్తున్నారు. అందుకే రాబోయే బడ్జెట్పై వేతన జీవులు అనేక ఆశలు పెట్టుకున్నారు. ద్రవ్యోల్బం పెరిగి జీవన వ్యయాలు భారమవుతున్న నేపథ్యంలో పన్ను భారాన్ని తగ్గించాలని కోరుతున్నారు. ఇటీవల పరిశ్రమల సమాఖ్య CII సైతం ఆ దిశగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. 20 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి ఈసారి పన్ను రేట్లలో ఉపశమనం ఇవ్వాలని పేర్కొంది. ఇక పన్ను మినహాయింపు పరిమితి 7 లక్షల నుంచి 8 లక్షలకు పెంచాలనే డిమాండ్ కూడా ఉంది. అలాగే స్టాండర్డ్ డిడక్షన్ను 75,000 నుంచి 1 లక్షకు పెంచాలని విజ్ఞప్తులు వినపడుతున్నాయి. 7 లక్షల నుంచి 15 లక్షల ఇన్కమ్ ఉన్న వారికి పన్ను రేట్లలో ఉపశమనం ఇవ్వాలని కోరుతున్నారు. సెక్షన్ 80C పరిమితిని 1,50,000 నుంచి 2 లక్షలకు పెంచాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. మోదీ మొదటిసారి పగ్గాలు చేపట్టిన 2014 నుంచి వీటిలో మార్పు లేదు. 2003లో సెక్షన్ 80C కింద గరిష్టంగా 1,00,000 వరకు మినహాయింపునిచ్చారు. 2014లో ఈ పరిమితిని 1,50,000కు పెంచి కొంత ఉపశమనం కలిగించినా ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఈ పెంపు సరిపోలేదు. పెరుగుతున్న జీవన వ్యయం, ట్యాక్స్ పేయర్లపై పెరుగుతున్న ఆర్థిక భారంతో సెక్షన్ 80C పరిమితి మరింత పెంచాలంటున్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా దీన్ని 3.5 లక్షలకు పెంచాలనే డిమాండ్ వస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వృద్ధి కోసం గృహ యజమానులను ప్రోత్సహించడానికి హౌసింగ్ లోన్ల వడ్డీ మినహాయింపులని 2 లక్షల నుంచి 3 లక్షలకు పెంచాలని ఆశిస్తున్నారు. అలాగే గృహ రుణ వడ్డీ మినహాయింపులను సెక్షన్ 80C కింద కలపకుండా ప్రత్యేకంగా అధిక మినహాయింపులు ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆహారం, దుస్తులు, ఇండ్ల ధరల పెరుగుదల సమస్యను పరిష్కరించే సవాళ్లు ఉన్నాయి. ఇవి ప్రతి కుటుంబానికి అత్యంత ముఖ్యమైనవి. ఈ నిత్యావసర వస్తువులను తక్కువ ధరకు అందించవచ్చా లేదా అనేది ఈసారి బడ్జెట్లో తేలనుంది. కొన్నేళ్లుగా ఆహార ధరలు వేగంగా పెరుగుతున్నాయి. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ ప్రకారం కుటుంబాల ఆదాయంలో దాదాపు 40% ఆహారం కోసమే ఖర్చు చేస్తున్నారు. 2024లో ఆహార ద్రవ్యోల్బణం చాలా పెరిగింది. టమాటా ధర 161% పెరిగింది. అదే సమయంలో బంగాళదుంపల ధర 65% పెరిగింది. రానున్న బడ్జెట్లో ప్రభుత్వం ఈ దిశగా కొన్ని మార్పులు చేస్తుందని ఆశిస్తున్నారు. అన్ని ప్రభుత్వాలు మధ్యతరగతి వారినే బంగారు పాతగా చూస్తుంటాయి. పన్ను మినహాయింపులు, వాహనాలు, గృహ కొనుగోలుకు ప్రోత్సాహకాలు, కార్పొరేషన్లకు ఇచ్చే రాయితీలకు సమానంగా ఉండాలనే డిమాండ్ పెరుగుతుంది. ముఖ్యంగా జీతాలు పొందే మధ్యతరగతి ప్రజలు దేశ పన్ను భారాన్ని ఎలా మోస్తున్నారనే దానిపై కొన్ని సంవత్సరాలుగా చర్చ నడుస్తుంది. ఇక వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల సంఖ్య తక్కువ అయినప్పటికీ వీళ్లే ఎక్కువ భారం మోస్తున్నారు. అందుకే పన్నుల్లో ఉపశమనం కోరుతున్నారు. గతంలోనూ పన్నుల స్లాబుల్లో ఎటువంటి మార్పులు చేయలేదు మోదీ సర్కార్. కొత్త పన్ను విధానాన్ని అవలంబించేలా పన్ను చెల్లింపుదారులను ప్రోత్సహించడం, దానికి ప్రజల్లో ఆమోదాన్ని పెంచడంతోనే సరిపోయింది. మరోవైపు వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు భారీగా పన్నులు చెల్లిస్తూ శక్తికి మించిన భారాన్ని మోస్తున్నారు. అందుకే ఇప్పటికైనా పన్నుల్లో ఉపశమనం ఉంటుందేమోనని ఎదురు చూస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో ట్యాక్స్ చెల్లించే మధ్యతరగతి ప్రజలు బడ్జెట్ మీద అంచనాలు భారీగానే పెంచుకుంటున్నారు. కానీ బడ్జెట్ ప్రకటనల తర్వాత నిరాశ చెందడం సర్వసాధారణంగా మారింది. అయితే ఈసారి దీనికి భిన్నంగా బడ్జెట్ ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నప్పటికీ పన్నుల భారం తగ్గించే దిశగా నిర్ణయాలు ఉంటాయా అనే అనుమానాలు ఉన్నాయి.
అలాగే బేసిక్ ఎగ్జామినేషన్ పెంచడంతో పాటు ట్యాక్స్ స్లాబ్స్ సవరించే అవకాశాలు ఉన్నాయో లేదో అర్థం కావట్లేదు. వాస్తవానికి మధ్యతరగతి, ముఖ్యంగా జీతాలు పొందే వర్గాలే దేశ పన్ను భారాన్ని భారీగా మోస్తున్నారు. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల సంఖ్య తక్కువే అయినప్పటికీ ఎక్కువ పన్ను భారం వీళ్ల మీదే ఉంటుంది. కార్పొరేషన్ల పన్ను భారం తగ్గి వ్యక్తిగత పన్నుదారులకి తడిసి మోపిడవుతుంది. దేశవ్యాప్తంగా గత లెక్కలు చూస్తుంటే వ్యక్తిగత పన్ను చెల్లింపు భారం పెరుగుతుంది. వ్యక్తిగత ట్యాక్స్ పేయర్స్ దాఖలు చేసిన పన్ను రిటర్న్ల సంఖ్య 2013 నుంచి 14లో 3.35 కోట్లు ఉంటే అది 2023-24లో 7.54 కోట్లకు పెరిగింది. ఇక జీరో ట్యాక్స్ రిటర్న్లను దాఖలు చేసే వ్యక్తుల సంఖ్య కూడా గతంలో కంటే రెట్టింపైంది. ఇది 2013-14లో 1.69 కోట్లు ఉంటే 2023-24లో 4.73 కోట్లకు పెరిగింది. ఆదాయ పన్ను చెల్లించే అసలైన వ్యక్తుల సంఖ్య 2013-14లో 1.66 కోట్లు ఉంటే 2023-24లో 2.81 కోట్లకు పెరిగింది. ఇక పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా జీఎస్టీకి భారీగా నిధులు అందుతున్నాయి. భారతదేశంలో జీఎస్టీ వసూళ్లు ఏటా 18 లక్షల కోట్ల నుండి 20 లక్షల కోట్ల వరకు ఉంటుంది. అయితే వసూలయ్యే ఇన్కమ్ ట్యాక్స్ మొత్తంలో వ్యక్తుల నుంచి, కార్పొరేషన్ల నుంచి ఎంత వస్తుందో ప్రభుత్వాలు విడివిడిగా చూపించవు. వ్యాపార ప్రయోజనాల కోసం కొనుగోలు చేసిన వస్తువులు, సేవల కోసం కార్పొరేషన్లు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్లను క్లెయిమ్ చేస్తాయి. కాబట్టి జీఎస్టీ వసూలులో ఎక్కువ భాగం వ్యక్తుల నుండే లభిస్తుందంటున్నారు ఎక్స్పర్ట్స్. దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూలులో 5 రాష్ట్రాల నుంచే సగానికి పైగా వస్తుంది. జీఎస్టీ వసూలులో 21.2% మహారాష్ట్ర నుంచే వస్తుంది. తరువాత కర్ణాటక 9.3%, గుజరాత్ 8.4%, తమిళనాడు నుంచి 8.2% వసూలవుతుంది. 2023లో 6.8% వాటాతో ఉత్తరప్రదేశ్ 5వ స్థానంలో ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉత్తరప్రదేశ్ మినహా పై అన్ని రాష్ట్రాల పట్టణీకరణ స్థాయి రేటు జాతీయ సగటు 31.1% కలిగి ఉన్నాయి. భారతదేశంలోని మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివసించే పట్టణ ప్రాంతాల్లోనే జీఎస్టీ వసూళ్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ బడ్జెట్పై అన్ని వర్గాల్లో భారీ అంచనాలే ఉన్నాయి. తమకేమైనా లబ్ధి చేకూరుతుందేమోనని పేద మధ్యతరగతి ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. జీఎస్టీ మోత మోగిస్తుంది. దేశంలో 75 ఏళ్లుగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. లక్షల కోట్ల రూపాయలను దేశాభివృద్ధికి వెచ్చించారు. అయినా ఇప్పటికీ చాలా మంది పేద మధ్యతరగతి ప్రజలకు ఇల్లు లేవు. ఈసారి బడ్జెట్లోనైనా పేద మధ్యతరగతి ప్రజల కలలు నెరవేరుతాయా, లేక మసిపూసి మారేడుకాయ చేసినట్టు పేదలపై భారం మోపుతారో వేచి చూడాల్సిందే.